ప్రార్థన వలన జరిగే గొప్ప కార్యాలు. క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఊపిరి లాంటిదని మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మనకు రుజువు చేశాడు, మాదిరి చూపించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 ఉన్న ప్రకారంగా శరీరధారి అయిన దినాల్లో ఆయన ప్రార్థన ఎక్కువ చేసినట్టు చూస్తాం. పగలంతా సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్థనలో కాలము గడుపుచుండెను అని లూకా సువార్తలో కూడా చూస్తూ ఉంటాం. ప్రార్థన వలన జరిగే గొప్ప కార్యాలు. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయం 3వ వచనం, 8వ వచనం, 11వ వచనం మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆ 8వ వచనంలో 10వ అధ్యాయం 8వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడివి అని దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయవారు దేవుని దృష్టిలో బహుప్రియులు. దానియేలు ప్రార్థనల ద్వారా మొదటి అధ్యాయంలో ఆయన రాజుగారి యొక్క ఆహారం తినుటకు మంచిదా కాదని యోచించి రాజభోజనాన్ని వద్దనుకొని తినవలసినటువంటి ఆ శాఖాధాన్యాలు తినేసి అనగా విగ్రహార్పితం కాని ఆహారాన్ని దేవుని దృష్టికి ఇష్టమైంది తిని మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేవరకు ప్రార్థన ద్వారా దానియేలు చేసిన తన స్నేహితులైన షడ్రక మెషక్ అబేద్నెగోల ద్వారా కలుపుకుని చేసాడు ప్రార్థన. దానియేలు చేసిన ప్రార్థన ఏమిటంటే, రాజుగారు కళ వచ్చింది. కళ కనిన కళ రాజుగారు మర్చిపోయాడు. ఇప్పుడు ఆ రాజుగారి కళ చెప్పాలి, కళ అర్థమో చెప్పాలి. ఎవరైనా కళ కంటే కళ చెప్తే కళ అర్థం ఎవరైనా చెప్పగలం, కానీ ఎవరో ఏదో కన్నా ఆ కళ ఏంటో కూడా చెప్పాలంటే అది మానవ వలన అవుతుందా, మనుషుల వల్ల అవ్వదు. కానీ దానియేలు షడ్రక మెషక్ అబేద్నెగోలు ప్రార్థన చేసి 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే ప్రార్థన చేసి రాజుగారు ఏం కళ కన్నాడు, ఆ కళ దాని భావాన్ని కూడా కనుగొని చెప్పేశారు. ప్రార్థన ద్వారా గోడ మీద ఏమి రాయబడిందో దేవుడు రాసిన రాత ఆ ప్రార్థనాపూర్వంగానే దానియేలు చెప్పగలిగాడు. ప్రార్థన ద్వారానే రాజుగారి యొక్క కళలు దర్శనాలను వర్ణించాడు, వివరించాడు. జరగబోయేటువంటి దేశం మీద ఆ కాలంలో బబులోను దేశంలో ప్రపంచానికి జరిగేటువంటి స్థితిగతులు అన్నీ కూడా ప్రార్థన ద్వారా ముందే పసిగట్టి ప్రార్థన ద్వారానే జయం పొందాడు. అందుకు ఆటంకాలు, సింహాల బోన్లు అడ్డొచ్చినా, అగ్నిగుండాలు అడ్డొచ్చినా, బెదిరింపులు వచ్చినా, భయాలు కలిగినా, మరణమే ముందొచ్చి నిలబడ్డ ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా జయం పొందారు. గొప్ప కార్యం కదా. ఓ బానిసగా వెళ్ళినటువంటి ఆ దానియేలు షడ్రక మెషక్ అబేద్నెగోలు, ఆ దేశంలో వీళ్ళు అన్యులు, పరాయదేశీయులు, పైగా బానిసలుగా పట్టబడ్డారు యూదులైన ఈ యవన బిడ్డలు. ప్రార్థన ద్వారా దేశాన్ని జయించారు. ప్రార్థన ద్వారా ఎస్తేరు కాలంలో దేశాన్ని జయించారు మనోళ్ళు. ప్రార్థన ద్వారా ఐగుప్తుని జయించారు ఇశ్రాయేలీలు. ప్రార్థన 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 ఐగుప్తీయులు వారు పెట్టబడుతున్నటువంటి ఆ శ్రమలో బాధలను బట్టి వారు పెడుతున్న మూలుగులు నేను విన్నాను, రా అని మోషేని దేవుడు ఏర్పాటు చేసి పంపించి ఆ దాస్యత్వం నుండి దేవుడు విడిపించాడు. ప్రార్థనల ద్వారా దేశములను తలక్రిందులు చేశారు మన పితరులు. ప్రార్థన ద్వారా అనేక బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించారు. రాజ్యములను జయించారు, అగ్ని గుండాలను జయించారు, యుద్ధాలను మాన్పించారు, యుద్ధాల్లో బలం పొందుకొని శత్రువుల పైన దాడి చేసి జయాన్ని పొందుకున్నారు. ప్రార్థన అంత గొప్పది. ఒక గొప్ప ఆయుధము మన చేతిలో పెట్టుకుని క్రైస్తవుడా ఆయుధాన్ని వాడకుండా తుప్పు పట్టేసేలాగా చేసేసుకుని ప్రార్థన బలం లేకుండా, ప్రార్థన శక్తి లేకుండా
ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా, ప్రార్థనలు గడపకుండా, దేవునికి మొరపెట్టకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, ఆయన చిత్తం కొరకు కనిపెట్టకుండా, అసలు ప్రార్థన అనే ఈ ఆయుధాన్ని వాడకుండా క్రైస్తవులారా, సేవకులారా ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేవుడు మనకు చెప్పిన మాదిరి ఏంటి? దేవుడు చెప్పింది ఏంటి? మెలకువగా ప్రార్థన చేయండి. ప్రతి విషయానికి ఆయన ప్రార్థన చేయండి. విసుగక నిత్యము ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన 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 అనేది దేవుడిచ్చిన గొప్ప ఆయుధము క్రైస్తవుడికి. చేతిలో ఈయన ప్రార్థన ఆయుధం పెట్టుకుని బలహీనమైన మాటలు, బలహీనమైన కోపాలు, తొందరలు, విమర్శలు, దూషణలు, ద్వేషాలు క్రీస్తులో లేనటువంటి వాళ్ళల్లో ఉంటే అది వేరే విషయం. కానీ దేవుణ్ణి అంగీకరించిన, దేవుణ్ణి నమ్మి మనం ప్రార్థన ద్వారా అన్ని చేయించమని బైబిల్ చెబుతుంటే, ప్రార్థనకు గొప్ప కార్యం జరిగిస్తుంది, అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. మర్మాలను బయలుపరచబడాలంటే, దైవికమైన పరిశుద్ధాత్మ శక్తి మన మీద పనిచేయాలంటే, దేవుని ఆత్మ కార్యం జరగాలంటే ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది. ప్రార్థన వలన గొప్ప కార్యాలు జరుగును. ప్రార్థన చేయకే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు క్రైస్తవులు చూడలేకపోతున్నారు. విచారకరం. దీక్షలు, సమ్మెలు, గొడవలు, ర్యాలీలు, రకరకాలైన భౌతికమైనటువంటి ఈ యొక్క కార్యాల కంటే కూడా సేవకులు, క్రైస్తవులు, విశ్వాసులు అందరూ డినామినేషన్ల భేదం లేకుండా, సంఘాల భేదం లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా అందరూ కూడా ఒక శరీరం వలె, ఒక మనసు కలిగి, ఒక మనిషి వలె ఏకమైపోయి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వడ, గొప్ప కార్యం జరిగించడ. ప్రభుత్వం చేయలేని కార్యాలు, ఎవరు జరిగించలేని సూర కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేస్తాడో ఆ చేస్తాడని దేవుని పైన నమ్మకం పెట్టుకుని ప్రార్థన అందరూ కలిసి చేస్తే, ప్రార్థన పూర్వకంగా జీవిస్తే దేశాలు తలకిందులు అవ్వా, మనుషులు, జనములు, ప్రజల్ని ప్రభువు రక్షించడా, దేవునికి మహిమ కలగదా, సంఘాలు క్షేమాభివృద్ధి కలగవా, దేవుని చిత్తమే జరుగుద్ది కదా. కనుక పరలోకమందు ఆయన చిత్తం ఎలా జరుగు, భూమి మీద ఆయన చిత్తం జరగాలంటే క్రైస్తవులారా, సేవకులారా అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దానియేలు జీవితంలో, కాలంలో జరిగినాయి. మనం ఈ మలాకి గ్రంథం 3:16 ఏముందంటే, మలాకి గ్రంథం 3:16 ఏముందంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించెను అనే మాట తెలుగులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఉంది. కానీ మూల భాషలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొనుచుండగా, ఒకరినొకరు ప్రార్థన చేయుచుండగా, గొలుసు ప్రార్థన కానీ లేక ఒకరి తర్వాత ఒకరు చేసే ప్రార్థనలే కానీ అంటాం కదా, ఒకరినొకరు మాట్లాడుకొనుచుండగా అనే మాట ప్రార్థించుకొనుచుండగా యెహోవా చెవికి ఆలకించును. అనేకమైన విషయాలు, ఎక్కడైనా కూర్చున్నారు ఇద్దరంటే మాటలే తప్ప ఆ మాటలు ఈ మాటలు లోక వార్తలు, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు చెప్పుకుని టైం అంతా వృధా చేస్తున్నాం. కానీ ఆ యొక్క స్థితిగతులను బట్టి ప్రార్థన చేద్దాం కాసేపు. మనం ఏం చేయలేము.
ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా నీ చిత్తమే అని పాట పాడతామే, ఆ చిత్తం జరగాలంటే కాసేపు ప్రార్థన చేయాల. ఎక్కడైనా సరే విశ్వాసులు ఇద్దరు కలిసినా, సేవకులు ఇద్దరు కలిసినా, అది ఏ స్థలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా కొంచెంసేపు ఒకరినొకరు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన జవాబిచ్చి గొప్ప కార్యాలు చేస్తాడు. మనం సౌఖ్యంగా నెమ్మదిగా ఉండాలి, సుఖముగా బ్రతకాలి అంటే ప్రార్థన చేయమని 1 తిమోతి 2:1-3 మనం చూస్తున్నాం. ఇది దేవుని దృష్టికి ఎంతో మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైంది కనుక ఆయన దృష్టికి అనుకూలమైంది. ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞత అర్పణలు చేస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యములను చేయును. నెమ్మదిగా సుఖముగా జీవింప చేయను గొప్ప కార్యమే కదా. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:6-7 మనం చూసినట్లయితే దేని గురించి కూడా చింతపడమకండి, భయపడమకండి, దిగులు పడమని, వనకమకండి, కంగారు పడమకండి. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియజేస్తే దేవుని యొక్క సమాధానం మన హృదయంలో కాపుదల ఉండి మన హృదయంలో సమాధానం నెమ్మది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా భయాలే. అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, మనకేం జరుగుతుందో, ఏం జరుగునో అనేటువంటి కలవరాలు, భయాలు, భీతులు, దిగులు, విచారాలు, చింతలు, టెన్షన్లు, ఒత్తిళ్ళు, ఈ అన్నిటిపైన విజయం పొందాలి అంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలన్నీ తెలియజేయమని బైబిల్ చెబుతుంటే అనవసరంగా హృదయం నిండా భయం నింపుకొని కలవరాలతో, కోపాలతో, ఆవేశాలతో, ఉద్రేకాలతో, పనికి రానటువంటి మాటలతో, తలంపులతో, ఊహలతో క్రైస్తవుడా నువ్వు నీ హృదయాన్ని నింపుకొని నీవు అనవసరంగా తత్తరపడుతున్నావేమో, భయపడుతున్నా, వణుకుమాక ప్రార్థన చేయి. దేవుని సమాధానం నీ హృదయాన్ని నిలును. ధైర్యంగా ఉంటావు, బలంగా ఉంటావు, శక్తి కలిగి ఉంటావు కనుక ఆ శక్తిగా, ఆ ధైర్యం, ఆ సమాధానం దేవుడే ఇస్తాడు కనుక ప్రార్థన ఎక్కువ చేయమని బైబిల్ చెబుతుంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 8:4 చూస్తే పరిశుద్ధుల ప్రార్థనలు ధూపము వలె దేవుని సన్నిధి చేరి అంట. దేవుని పరిశుద్ధులారా, నీతిమంతులారా, క్రైస్తవులారా, యేసుక్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన ఓ క్రైస్తవులారా, సేవకులారా, దైవజనమా, మన అందరి ప్రార్థనలు ధూపములుగా దేవుని సన్నిధి జారుతాయి. ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు దేవుని సన్నిధి చేరితే దేవుడు దిగొస్తాడు. దేవుని కార్యాలు భూమి మీద జరిగిస్తాడు. దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘములో, మన సమాజంలో, మన దేశంలో దేవుని గొప్ప కార్యాలు నేను చూడాలంటే మన ప్రార్థనలు ధూపంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. 141 కీర్తన 2 అంటాడు కీర్తనకారుడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. మన పితరులు నైవేద్య బలి అర్పించేవాళ్ళు. ఆ బలి అర్పించినప్పుడు ధూపం పైకి వెళ్ళిపోయింది. అలాగే ఓ క్రైస్తవ జనమా, విశ్వాసులారా, సేవకులారా, సార్వత్రిక ప్రపంచంలో ఉన్న నా ప్రియ క్రైస్తవ జనమా, నువ్వెవరైనా ఏ సంస్థ, డినామినేషన్ అనవసరం. మనందరము దేవుని ప్రజలము, దేవుని పిల్లలము, దేవుని సేవకులం. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి కొనబడినటువంటి వారం, దేవుని సొత్తైన ప్రజలము, దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న ప్రజలమై ఉన్నాము. మనందరము కూడా యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము కనుక మనందరం కలిసి ఒక మనిషి వలె ఏకమైపోయి ప్రార్థన చేస్తే చేతులెత్తి, బైబిల్ చెప్తుంది కదా, పురుషుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పురుషుడా కోపం మాను,
సందేహం మాను, సంశయం లేకుండా వాళ్ళపైన వీళ్ళపైన కోపాలు తెచ్చుకుని కోపంతో నింపబడకుండా ఆ కోపము, ఆ బాధ, ఆ దుఃఖము దేవుని ఎదుట మోకాళ్ళేసి చేతులెత్తేసి దేవుని ఎదుట ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథముల 10వ అధ్యాయములో కొర్నేలి ప్రార్థనలను, ఆయన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరి ప్రార్థన చేయగా దేవుడు దిగి వచ్చాడు. దేవుడు తనను ఎలా నడవాలో, ఏ విధంగా రక్షించబడాలో దేవుడే తన దూతను పంపించింది. తర్వాత పేతురు గారు దైవజనుడు పంపించి తన ఇంటికి రక్షణ దేవుడిచ్చాడు. నీ ఇంటికి రక్షణ, నీ ఒంటికి స్వస్థత, మన దేశంలో నెమ్మది, సమాధానం, ప్రతి ఇంట సమాధానం, శాంతి, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, దేవుని గొప్ప కార్యములు జరగాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. సంతానం లేదా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. చేతిలో ఉన్న ఆయుధం నీకు క్రైస్తవుడా, ప్రతి ఒక్కరికి ఒకవేళ నీకు డబ్బు ఉంటే ఉండని, కానీ డబ్బు ఏం చేయలేదు. బలం ఉందా, మంది బలం ఉందా, జనబలం ఉందా, ఆస్తి బలం ఉందా, ఏమి నీకేమీ చేయలేవు. దేవుని కార్యాలు జరగటానికి అవేమి ఉపయోగపడవు. వాటిని దేవుని కోసం ఖర్చు పెట్టేసేయి. దేవుని కోసం నీవు ఖర్చు అయిపో. దేవుడిచ్చిన వాటిని కూడా ఖర్చు పెట్టు. దేవుడు మెచ్చుతాడు, దేవుడు దీవిస్తాడు. గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు పొందిన వాడికి ఇంకా అధికంగా దేవుడు దయచేస్తాడు నీకు. దేవుని కార్యాల మీద మనసు పెట్టు. దేవుని కార్యాలు అనగా ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి కనుక ప్రేయర్ లవర్స్గా ఉందాం. ప్రేయర్ లవర్స్, ప్రార్థన ప్రేమికులుగా, ప్రార్థనలు ప్రేమించేవారుగా, ప్రార్థన అంటే ఇష్టంగా, ప్రార్థనలు గడపటానికి ఎంతో ఆశ, తృష్ణ, వాంఛ. ఎండాకాలంలో చల్లటి నీళ్ళ కొరకు, కూల్ డ్రింకుల కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తారో దప్పికయ్యి. ప్రార్థన అంటే కూడా అంత ఆశ, అంత దప్పిక కలిగి ఉన్నావా, దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ప్రార్థన పైన ధ్యాస, ప్రార్థన పైన శ్వాస, ప్రార్థనే నీ భాష, ప్రార్థనే నీ యొక్క శ్వాస ఉంటే దేవుని ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే మన పితరులందరూ జయం పొందారు. అంటే ఏమిటి సూత్రం? ప్రార్థనే. అబ్రహాం బలిపీఠం గడి ఎక్కడ ప్రార్థన చేశాను, మోషే ప్రార్థన చేశాను, ఇవన్నీ మనం వింటున్నాం కదా. వింటున్న బైబిల్ ఎక్కడ చూసినా ఈ కదా. షేతు వలన ప్రార్థన ప్రారంభించబడిను. ప్రార్థన అనేది ఎంత విలువైన ఆయుధం. ప్రతి విషయం గురించి దీని గురించి చేయకూడదు, దాని గురించి చేయకూడదు అని ఏమీ లేదు షరతు. ప్రతి స్థలములో ప్రతి విషయం గురించి విజ్ఞాపనలు, ప్రార్థనలు. సరే, ప్రార్థన అంటే అసలు ఏమిటంటే చదువు అక్కర్లేదు దీనికి. ప్రార్థన అంటే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్రార్థనకు ఉన్న ఒక ముఖ్యమైన గుర్తు ఏంటంటే హృదయమును కుమ్మరించుకోవటం. కొంతమందికి మాట్లాడటం రాదు, చెప్పటం కుదరదు, కానీ దేవుడికి నీ తలంపులు, ఊహలు తెలుసు. నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావో, నీ హృదయంలో నుండి ఎందుకు కన్నీటి దారులు కారుతున్నాయో ఆయనకి తెలుసు. చాలామందికి మా బాధను ఎలా వివరించాలో చెప్పాలో తెలియదు. అయిన పర్లా హృదయం కుమ్మరించబడిందా చూడండి. హృదయాన్ని కుమ్మరించుకోకుండా ప్రార్థన కొంతమంది మాట నేర్పుతూ చేస్తారు. అవి పొడి కానీ ఉంటాయి, ఏమి అందులో బలం ఉండదు, శక్తులు. అదే హృదయాన్ని కుమ్మరించుకుని హృదయపూర్వంగా, ఆత్మపూర్వకంతో, వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా హృదయం పూర్వక ప్రార్థన చెయ్యి. నీవు ఎంతో తేజరల్లా అనగా ప్రకాశిస్తావు. నీ ప్రక్కనున్న వారిని, నీ ఇంటిని, నీ సమాజాన్ని,
నీ జీవితాన్ని ఒక మండుచు ప్రకాశించే దీపంలాగా దేవుడు వెలిగిస్తాడు. హృదయం కుమ్మరింపు హృదయాన్ని కుమ్మరించుకోవాలి. హృదయంలో ఉన్నవన్నీ కక్కేయాలి దేవుని దగ్గర, మాటలతో కాదు. అందుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో అంటాడు, ఇదిగో మీరు మీ పెదవులతో మాట్లాడుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందంటాడు. పెదాలతో చాలా ఎన్నో చదివిన చదువుని బట్టో మాట నేర్పుని బట్టో ఎవరైనా మాట్లాడతారు. అటువంటి ప్రార్థనలకు ఏం ఫలితం ఉండదు. హృదయాన్ని కుమ్మరించుకొని కన్నీళ్లతో వీలైతే ఉపవాసాలతో దేవుని సన్నిధిని ప్రార్థించు. ఆ ప్రార్థనే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి తెచ్చుతుంది. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టు అని పట్టుపట్టాడే యాకోబు. అలాంటి ప్రార్థన చేసి ఆశీర్వదించబడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కదా. ప్రార్థన ఎబ్బేదు అనే ఒక దుఃఖపుత్రుణ్ణి ఆశీర్వాద పుత్రుడిగా దేవుడు చేసే ప్రార్థన. దుఃఖం ఇంట్లో నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎన్నో దుఃఖాలు, ఎన్నో చింతలు, ఎన్నో విచారాలు. దుఃఖములన్నీ దీవెనగా, శ్రమలన్నీ దీవెనగా, దుఃఖములన్నీ సంతోషంగా మార్చు దేవుడు ఉన్నాడు. అయితే నీ నుండి ఆయన కోరేది ఒకటే, ప్రార్థన, మొరలో, విజ్ఞాపనలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తోత్రాలు. దీనికోసం ఏదో బట్టి పెట్టక్కర్లేదు. హృదయంలో ఉన్న బాధను కుమ్మరించి దేవుని ఎదుట. ఎవరు చూడలేదు అనుకో, దేవుడు రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు. కనుక కన్నీళ్లతో ప్రార్థించు, హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థించు, విసుగు చెందకుండా ప్రార్థించు. విశ్వాసము కలిగి దేవుడు నా మనవి వింటున్నాడు, నేను పెట్టే దేవునికి ప్రార్థిస్తున్నా, దేవుడు నా మనవి ఆలకించునని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి అడగకపోతే ఏమీ దొరకదు అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యుద్ధాలు చేసినా, పోరాటాలు చేసినా, ఎన్ని చేసినా ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు. ప్రార్థన ద్వారా దేవుడు దిగి వస్తాడు, న్యాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు, సర్వ సమృద్ధిని దయచేస్తాడు, సంతాన ప్రాప్తినిస్తాడు, పిల్లల్ని కాపాడుతాడు, పిల్లల్ని రక్షిస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎంతైతే వర్ధిల్లుతావో, ఆత్మ సంబంధ ప్రార్థనలు ఎంతైతే బలపరచబడతావో, ప్రార్థనలు ఎంతైతే డెవలప్మెంట్ అవుతావో, ఎంతైతే ప్రార్థనలో నీ హృదయం కుమ్మరించుకుంటావు, అంతగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఒకటి కాదు నువ్వు ఊహించని విధమైన ఆశీర్వాదాలని ప్రభువు నీ ఎదురు పెడతాడు, దీవిస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి. ఆ ప్రార్థన ద్వారా అలాంటి ప్రార్థన జీవితం కలిగి గొప్ప కార్యాలు చూడాలని మీ అందరికీ నా ప్రేమాపూర్వకమైన మనవి చేస్తూ, ఈ సందేశం విన్న మీ అందరిని ప్రభు దీవించుగాక. మీ ప్రార్థన అక్కర్లు అవసరం ఉన్నా నాకు తెలియపరచండి. వీలున్న వాళ్ళు మా జీడిమెట్ల షాపూర్ నగర్ హైదరాబాద్లో, మరి వివేకానంద నగర్ గాజుల రామారావు రోడ్డులో ఉంటుంది. మరి ఫోన్ నెంబర్ ద్వారా మరి ఫోన్ చేసి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుని లొకేషన్ కావాలని పెడతాం. రండి. ఆదివారం ఆరాధనలో, శనివారం ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో, బుధవారం బైబిల్ స్టడీలో పాలు పొంది మీరు ప్రార్థనలో బలపడండి, గొప్ప కార్యాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.